ఎవడండి ఆస్తిని పోగొట్టుకునేది చెప్పండి? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత 10 రూపాయలే మనం పోగొట్టుకోం. కానుక వేసేటప్పుడు ఎలా వేస్తాం తెలుసు కదండి, బిగబట్టేస్తాం. ఎందుకు? వేసే చిల్లర కనుక. కానుక అంటేనే వేసే మనసు లేని నువ్వు రేపు ఒకవేళ క్రీస్తు కోసం నీ ఆస్తినే కోల్పోవలసి వస్తే నువ్వు పోగొట్టుకోగలవంటావా చెప్పు? ఆస్తిని పోగొట్టుకోలేని నువ్వు ఒకవేళ రేపు ప్రాణం అడిగితే, ఆస్తిని పోగొట్టుకోలేని నువ్వు నీ ప్రాణం అడిగితే నువ్వు పోగొట్టుకోగలవా? మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ప్రాణాలు ఎందుకు ఇచ్చారో తెలుసా? ప్రాణాలు ఎందుకు పోగొట్టుకున్నారో తెలుసా? మొట్టమొదట డైరెక్ట్ గా వాళ్ళ ప్రాణాలు కాదండి పోయింది, ముందు వారు ఆస్తులు పోగొట్టుకున్నారు. ప్రారంభ సంఘం వారికి ఉన్నటువంటి స్థిరాస్తులన్నీ అమ్మి తెచ్చి ఎక్కడ పెట్టారట? అపోస్తల పాదాల దగ్గర పెట్టారట. అంటే ఇప్పుడు వాళ్ళకంటే స్థిరాస్తులు అంటూ ఏమీ లేవు. ఇక మనకి ఏ ఆస్తులు లేనప్పుడు ఎందుకంటే ఇంకా వాటి కోసం ఆలోచించటం. అందుకేనండి జైలుకైనా ఆనందంగా వెళ్ళారు, చెంప దెబ్బలు కొడితే ఆనందంగా పడ్డారు, కొరడాలతో కొడితే సంతోషంగా ఆ దెబ్బలు తిన్నారు. దేవుని నామము నిమిత్తం, పని నిమిత్తము ఈ దెబ్బలకు మేము ఎంచబడిన వారము అనుకున్నారు. సంతోషముగా, ఆనందముగా, ఆఖరికి ప్రాణాలను కూడా వాళ్ళు ఎందుకు ఇవ్వగలిగారు అని అంటే ఏముంది? ఏమీ లేదు వెనక. ఇది కాదు, స్థిరమైన లోకం అంటూ ఒకటి ఉంది, పరలోకం. అది మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం చెప్పండి? మీరు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఏంటి? ఆస్తి కోల్పోయారా? ఆస్తులు కోల్పోయారా? మనం ఎక్కడున్నాం? లేనిది సంపాదించుకోవాలనుకుంటున్నామే తప్ప ఉన్న దానిలో దేవుని కోసం మనం పెట్టే ఖర్చు ఎంత?